హరిహర వీరమల్లు నుండి మాట వినాలి అండ్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. హాయ్ ఐమ్ నిషిత. పరశురామ్ గారు, ఈ జానపద గీతం లాంటి సాంగ్ ని వినిన తర్వాత ఏమనిపించింది? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇయర్స్ తర్వాత ఈ మూవీ రాబోతోంది. సో దానిపైన అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనందరికి. సో ఫస్ట్ సాంగ్ అయితే ఇది రిలీజ్ చేశారు. సో దీనిపైన ఏమనిపించింది మీకు చూడగానే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఒక ఫెస్టివల్ మూమెంట్ అని చెప్పొచ్చు. చాలా కాలంగా ఆయన కోసం ఆయన వెండి తెర పైన చూడాలని ప్రజలంతా, ముఖ్యంగా అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయన నుంచి వెళ్ళి మరి ఆయనే పాడిన ఒక పాట, ఇది నిజంగా పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని చెప్పొచ్చు. ఇక పాట విషయానికి వస్తే పెంచల్ దాస్, మనకి ఇంతకుముందే చాలా సాంగ్స్ లో ఆయన ఫేమస్. ఆయన రాస్తున్నారు ఈ పాట, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందించారు. వీరి కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట మాట వినాలి. ఇది మీరు అన్నట్టు ఫోక్ సాంగ్ అయినప్పటికీ ఇది ఒక తత్వం. ఎస్, మాట వినాలి గురుడా మాట వినాలి అనే పాట, అంటే ఒక సందర్భంలో పాడుతున్న సాంగ్ ఇదంతే. అంటే ఇక మనకు ఆ వీడియోలో చూసినట్టయితే కొంతమంది తోటి ఒక అడవి ప్రాంతంలో వాళ్ళు ఏమంటారు ఫైర్ క్యాంప్ లాగా మంటలు వేసుకొని ఆయన డప్పు కొడుతూ జానపద గీతాన్ని పాడుతున్నారు. ఇది ఒక సందర్భం సాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఒక విత్తనం నాటిన ఒక పాట ఉంటుంది, విత్తనం అంటే పంట చేతికొచ్చిన ఇంకో పాట ఉంటుంది. దానిలానే ఇది కూడా ఇంకా మాట వినాలి అండ్ ఈ యొక్క దాంతోనే ఒక పాట రాసేసి ఒక జానపద గీతంగా పాడినట్టయితే అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఫర్ షూర్ గా. సో ఇక ముఖ్యంగా ఏంటంటే హరిహర వీరమల్లు అనేది ఏమంటారు 17వ శతాబ్దంలో మొఘలాయుల సామ్రాజ్యంలో జరుగుతున్న కథను ఇందులో ఈయన మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో ఆయన బందిపోటు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. సో ఇది అంటే ఈ సందర్భాన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రభువులు ఉంటారు కదా మొఘలాయుల సామ్రాజ్యం వాళ్ళు ఈయనను మన హరిహర వీరమల్లును పట్టుకోవడానికి కొంతమందిని పంపించుంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో, వాళ్ళతో కూర్చున్న సందర్భంలో ఈ పాట పాడుంటారు అనేది కూడా అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ సాంగ్ పైన ఏమనిపించవచ్చు అంటే బాగుందా, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మన అత్తని దారిలో బేటరాయ్ సాంగ్ చేయడం కానీ, నెక్స్ట్ అజ్ఞాతవాసిలో కొడుక కోటేశ్వరరావు, ఇంకా కొన్ని పాటలు కూడా చిన్న హమ్మింగ్స్ కానీ పాడారు. చాలా హై ఇస్తాయి థియేటర్ లో, ముఖ్యంగా ఫ్యాన్స్ కి అయితే మరీ హై ఇస్తాయి. అదే ధోరణిలో ఈ సాంగ్ కూడా ఉన్నది. సో కానీ దీంట్లో ఏంటి అంటే ఒకటే పాట బాగుంది కానీ బీట్స్ పరంగా, మ్యూజిక్ పరంగా అంత హైగా లేదు, ఇప్పుడు అంత మాసివ్ లేదు. కాకపోతే ఏంటంటే ఇది నేను ముందే చెప్పినట్టు తత్వం అన్నమాట, తత్వం బోధిస్తున్నారు ఇందులో. మాట వినాలి అన్న కొన్ని లిరిక్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే తట్టినోడు మోడు కాదు, తగరం బంగారం కాదు అని కొన్ని లిరిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, తత్వం బోధించినట్టు. చూడాలి మరి ఇది థియేటర్ లో ఎంత వరకు రన్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ కోసం అయితే చాలా ఇయర్స్ నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ సీ దీని గురించి ఇంకేమైనా న్యూస్ వచ్చి ఇంకేమైనా రిలీజ్ అవుతే విల్ హ్యావ్ అ డిస్కషన్ ఫర్దర్. అండ్ మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్ సినీ ఫిల్మ్స్.